హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. వండర్ఫుల్. డే హౌ మచ్? డే 11, డే 12. డే 12, 12వ రోజు. సక్సెస్ఫుల్లీ 12 days, ఒక డజన్ 12 days ఆఫ్ ప్రేయర్ మనం కంప్లీట్ చేసుకున్నాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి మీకు మీరే. యా, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యూ. ఎవ్రీడే వస్తున్నారు. ప్రతిరోజు దేవుడు ఒక్కొక్కరిని తన వాక్కుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి దేవుని వాక్యం కొరకు కనిపెడదాం. పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? చాలా జాగ్రత్తగా వినాలి. కూర్చున్నప్పుడు దేవాన్ని ఏం మాట్లాడుతున్నావు నాతోటి అని పాస్టర్ గారు చెప్తారు కదా, ఏ చెవులు కలిగి ఉండాలి? ఎప్పుడు ఏనుగు చెవులు కలిగి ఉండాలంట. అంటే పెద్ద చెవులు కలిగి ఉండాలా అంటే దేవుడు ఏం చెప్తున్నాడో వినటానికి. హల్లెలూయా. దేని వాక్యం చెప్తుంది? చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న మాటలు వినును గాక. ఈ రాత్రికాల సమయం కొరకు ఒక ప్యాసేజ్లో నుంచి నేను దేవుని వాక్యం పంచుకోవాలని ఆశపడుతున్నాను. మార్కు సువార్త 10వ అధ్యాయము, ద గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 10 verse 46 to 52, 46 నుంచి 52లో జరిగినటువంటి ఈ యొక్క ఇన్సిడెంట్ సంఘటనలో నుంచి మనము ఈ రాత్రి కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. ఓకే, మార్క్ చాప్టర్ 10 and verse 46. Now they came to Jericho. As he went out of Jericho with his disciples and a great multitude, వారు ఎరికో పట్టణమునకు వచ్చిరి. వారు అంటే యేసు, తన శిష్యులు అందరూ. ఆయన తన శిష్యులతోనూ జన సమూహముతోనూ ఎరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా. మీకు తెలుసు, దేవుడు యేసు ప్రభు ఎప్పుడు ప్రయాణం చేసినా జన సమూహములు. హల్లెలూయా. ఫాలోయింగ్. ఎందుకు వెంబడిస్తున్నారు జన సమూహములు? ఈయన దేవుడు గనుక, దేవుని కుమారుడు గనుక, హీ ఈజ్ మూవింగ్, హీ ఈజ్ వర్కింగ్, హీ ఈజ్ షోయింగ్ గ్లోరీ, హీ ఈజ్ రేడియేటింగ్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని కార్యాలు, సైన్స్ అండ్ వండర్స్. ఎక్కడ యేసు ప్రభు వెళ్ళినా అక్కడ మంచే చేశాడు. హల్లెలూయా. ఎంతమంది జీవితాల్లో దేవుడు మంచి చేశాడు చెప్పండి? హ్యావ్ యూ టేస్టెడ్ గాడ్స్ గుడ్నెస్ ఇన్ యువర్ లైఫ్? హీ వాజ్ డూయింగ్ మిరకల్స్. అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. హీలింగ్స్, స్వస్థతలు చేస్తూ ఉన్నాడు. మిరకల్స్, సైన్స్ అండ్ వండర్స్. ఈజ్ ఫుల్ఫిల్లింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. జీవితాలు మారుస్తూ ఉన్నాడు. ఈయన బయలుదేరి ఆయన శిష్యులతో ఈ ప్రాంతానికి వెళుతున్నాడు, వస్తున్నాడు. పీపుల్ ఆర్ ఆల్వేస్ అరౌండ్ జీసస్. యేసు ప్రభు చుట్టూ ఎప్పుడూ మనుషులు ఉన్నారు. ఎందుకు? అందులో కొంతమంది మనుషులు ఎట్లా ఉంటారు? ఈయన దగ్గర నుంచి ఏదో పొందుకుందామని వస్తారు. ఈయన తాకితే చాలు స్వస్థత కలుగుతుంది అనే విశ్వాసం కలిగి కొంతమంది వస్తారు. కొంతమంది ఎందుకు జనాలు వస్తున్నారు కదా అని వెంబడిస్తున్నారు. కొంతమంది అసలు ఈయన ఎక్కడ దొరుకుతాడో తప్పులు పట్టుకుందామని కొంతమంది కూడా ఉంటారు. అవునండి. యు హావ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ పీపుల్ following in the life of Jesus. But what happened exactly here? ఇక్కడ ఏమైందంటే ఆయన వెళ్తుండగా blind Bartimaeus, the son of Timaeus, sat by the road begging. ఇక్కడ ఎవరున్నారంట? బయలుదేరి వచ్చుచుండగా తిమియా కుమారుడగు బర్తమయ్యను గ్రుడ్డి భిక్షగాడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఏం పేరండి ఈయన పేరు? విన్నారు కదా, చెప్పచ్చు కదా. ఏం పేరు ఈయన పేరు? బర్తమేయస్. ఆయన ఏముంది? ఆయనకి ఏమిటంట? ఆయన ప్రాబ్లం ఏంటిదంట? గ్రుడ్డితనం. హీ వాజ్ బ్లైండ్. చూపు లేనటువంటి పరిస్థితి. 2 కండిషన్స్ మనం చూస్తున్నాం బర్తమయ్య జీవితంలో. 2 కండిషన్స్ మనం చూస్తున్నాం. ఒకటి గుడ్డివాడు, రెండవదిగా ఆయన హీ వాజ్ సిట్టింగ్ అండ్ బెగ్గింగ్ అని ఉంది. అర్థమవుతుందా? అంటే ఆయన జీవితాన్ని ఒకసారి గమనించుకుందాం. గ్రుడ్డితనము అంటే చిన్న రోగం కాదు, అది తలనొప్పిలాగా కాదు, టాబ్లెట్ వేసుకుంటే పోవడానికి, వైద్యుల దగ్గరికి వెళ్తే బాగైపోవడానికి ఒక డోలో 650 వేసుకుంటే పోయే రోగము కాదు. గుడ్డితనము. సైట్ ప్రాబ్లమ్స్ ఉంటే స్పెక్స్ పెట్టచ్చు. మీలో తెలుసు, ఎంతమందికి తెలుసు? మొన్న పాస్టర్ గారు సాక్ష్యం చెప్తున్నారు. మన ఆత్మీయ తండ్రి గారికి లాంగ్ సైట్ ఉండేదంట. దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. ఇప్పుడు స్పెక్స్ వద్దా అంటున్నాడు డాక్టర్. చెప్పలేడు దేవుని కనపరచండి.
ఆయన గట్టిగా చప్పట్లు కొట్టండి. కమాన్. మోజెస్ 120 years ఉన్నప్పుడు ఆయన ఐస్ షార్ప్ ఉండేనంట. అదే మాట నేను ఎక్కువ విన్నాను, పాస్టర్ గారు పలుకుతూ ఉంటారు. మరి అదే విశ్వాసము, షార్ప్. గాడ్ హీల్స్. సైట్ ప్రాబ్లమ్స్ ఉంటే స్పెక్ట్ పెడతారు, అది చూపే లేకపోతే గమనించండి. బ్లైండ్నెస్, ఆయన జీవితం ఎట్లా ఉన్నది, గ్రుడ్డితనము, ఏమి కనిపించదు. ఆయన పని చేసుకుందామన్నా, బ్రతుకుదామన్నా ఏమి చేసుకోలేని పరిస్థితి. అర్థమవుతుందా? ఇది టెంపరరీ ఇల్నెస్ కాదు, పర్మనెంట్ డిసీజ్. వైద్యంతో నయం అవుతుందా అంటే లేదు, ఇది ఒక అసాధ్యమైనటువంటి అనారోగ్యము పరిస్థితి. మనం రిలేట్ అవుదాము, భర్తమయ్యి షూస్లోనికి వెళ్దాం అంటే భర్తమయ్యి జీవితంలోనికి వెళ్ళిపోదాం. ఈ గ్రుడ్డితనము, చూడలేనటువంటి పరిస్థితి, చూపు కోల్పోయినటువంటి పరిస్థితి, అసాధ్యమైనటువంటి సమస్య మనలో ఉన్నదేమో, మీరు నేను ఎదుర్కొంటున్నామేమో. హెల్ప్లెస్ సిచ్యువేషన్. ఏదో అద్భుతం జరిగితేనే ఈ పరిస్థితి, జీవితము మారుతుంది. దేవుడే దిగి వచ్చి ముట్టితే కానీ ఈ యొక్క అద్భుతము జరగదు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నారేమో. మీ హౌస్ కండిషన్ అలా ఉందేమో, మీ వివాహిక జీవితం అలా ఉందేమో, వైవాహిక జీవితం, మ్యారేజ్ అట్లా ఉందేమో. ఏదో దేవుడు వచ్చి కార్యం చేస్తే కానీ ఇది మంచిగా అయ్యేటట్టు లేదు. దేవుడు ఏదో అద్భుతం చేస్తేనే కానీ ఈ వివాహాలు చేసే విషయంలో కానివ్వండి, ఈ యొక్క బిజినెస్ విషయంలో కానివ్వండి, మినిస్ట్రీ విషయంలో కానివ్వండి, హెల్త్ విషయంలో కానివ్వండి, ఆ సిచ్యువేషన్, మీ సిచ్యువేషన్ మీకే తెలుసు. అసాధ్యముగా కనిపిస్తుందేమో, ఇంపాసిబుల్, ఇది జరిగే పని కాదు అన్నట్లుగా నీ పరిస్థితి నీకు కనబడుతుందేమో. అదే భర్తమయ్యే జీవితంలో ఆయన ఎదుర్కొంటున్నటువంటి మొదటి సమస్య. రెండోది, ఆయన భిక్షగాడు. ఈజ్ బెగ్గింగ్. ఆయనకు ఆధారం లేదు, పని చేసుకుందాం అనుకున్న పని చేసుకోలేడు. ఆయనకు ఒకటే సోర్స్ ఏంటంటే ఎవరన్నా దయ చూపి ఆయనకు సహాయము చేయాల. నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాడు. బహుశా లోపల ఆశ ఉందేమో, నాకు చూపు ఉంటే, ఆయనకు కళ్ళు ఉంటే ఏదైనా జాబ్ చేసుకుందాం అనుకున్నాడేమో, ఆయనకు కళ్ళు ఉంటే ఏదో టాలెంట్ ఉన్నదేమో ఆయనకి. కానీ ఆయన పరిస్థితి, గ్రుడ్డితనం ఏం చేసింది? హీ స్టార్టెడ్ ఆస్కింగ్, డిపెండింగ్ ఆన్ అదర్స్. వేరే వాళ్ళ పైన, వేరే వాళ్ళ దయ పైన ఆధారపడుతూ ఉన్నారేమో. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మేబీ వీఆర్ లుకింగ్ టు పీపుల్. వేరే మనుషుల కొరకు, వేరే వారి పైన ఆధారపడుతూ సహాయం కొరకు మీరు నేను కనిపెట్టుకొని వచ్చున్నామేమో. అక్కడ ఏం జరిగింది? ఈ 2 కండిషన్స్తో ఆయన బాధపడుతున్నారు. ఈ 2 కండిషన్స్తో మనలో కొంతమంది బాధపడుతున్నారేమో, లేక ఇంకా వేరే కండిషన్స్తో బాధపడుతున్నారేమో. అప్పుడు ఏం జరిగింది? త్రోవ పక్కన కూర్చుండెను. అట్లా ఉన్న పరిస్థితిలో 47వ వచనంలో, ఈయన నజరేయుడైన యేసు అనువాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టాను. ఈ గురుడి భిక్షగాడు ఏం చేస్తున్నాడు? కూర్చొని ఉన్నాడు, రోడ్డు పక్కన కూర్చొని ఉన్నాడు. ఆయనకు కళ్ళు కనిపించవు కాబట్టి ఆయనకి ఏం పని చేస్తుంది? చెవులు పని చేస్తున్నాయి. హల్లెలూయా. ఆయన చూడలేకపోయినా సరే ఆయన వినగలుగుతున్నాడు. He is not able to see, but he is hearing. ఆ మాటలు వింటాడు, చాలా మాటలు వింటాడు. ఎప్పుడు రోడ్డు పక్కన కూర్చొని ఉంటాడు కదా, ఎన్నో మాటలు వింటుంటాడేమో. ఆ వింటున్నప్పుడు ఆయన విన్నాడు, యేసయ్య వస్తున్నాడని విన్నాడు. యేసయ్య వస్తున్నాడనే సమాచారం విన్నాడు. నాకు తెలిసిన ఇందువరకే కూడా విన్నాడు యేసయ్య గురించి. ఎందుకంటే తర్వాత దావీదు కుమారుడు అని యేసయ్యను పిలుస్తాడు కాబట్టి ఆయనకు తెలుసు, యేసు గురించి విన్నాడు. యేసయ్య అద్భుతాలు చేస్తాడని తెలుసు. ఆయన విన్నాడు కాబట్టి యేసయ్య గనుక ఆయన నా కొరకు ఆగితే, ఆయన నన్ను ముడితే అద్భుతం జరుగుతుందని విశ్వాసం లోపల పెట్టుకొని ఉన్నాడు. నేను అనుకుంటాను బహుశా యేసు ప్రభు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాడేమో నేను అనుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆయన విన్నాడు. హీ హర్డ్. మళ్ళీ చాలామంది యేసు ప్రభుని గురించి విన్నామేమో. వి నో, నాలెడ్జ్ వేరు, ఎక్స్పీరియన్స్ వేరు. వినటం వలన విశ్వాసము కలుగుతుంది. విశ్వాసం, ఫెయిత్ ఈ గ్రుడ్డి భిక్షగాని జీవితంలో స్టార్ట్ అయింది. హల్లెలూయా. యాజ్ వి హియర్, అందుకనే దేవుని వాక్యం విన్నప్పుడు దేవుని సన్నిధిలో కనిపెట్టుకునేటప్పుడు మనము ఫెయిత్ బిల్డ్ అవ్వాలి అని దేవుని సన్నిధిలో అడగాలి. హల్లెలూయా. వి నీడ్ అవర్ ఫెయిత్ టు బి బిల్ట్.
విశ్వాస జీవితం చాలా ఇంపార్టెంట్. ఆయన గుడ్డివాడు చూడలేకపోయినా కూడా విశ్వసిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం అదే చెప్తుంది కదా, చూడకుండా నువ్వు నమ్మాలంట. ఇది దేవుడు చేస్తాడు, అదే విశ్వాసం. ఇన్ఫ్యాక్ట్ ప్రాక్టికల్గా ఆయన లైఫ్లో అది క్లియర్గా చూస్తున్నాడు. స్పిరిచువల్గా మనం కూడా అట్లనే ఉండాలి. కనిపించని వాటిని యేసు ప్రభు చేయగలడు అని నమ్మాలా, చూడాలా. ఫెయిత్ ఐస్. హల్లెలూయా. ఈ సంఘానికి, ఈ పరిచర్యకి దేవుడు ఏమని దర్శనం ఇచ్చాడు? 9,000 మందిని నడిపిస్తానన్నాడు. అది నాకు కనపడుతుంది, అది నాకు వినపడుతుంది. హల్లెలూయా. చప్పలు కొట్టి ప్రభుని కనపరుస్తాం. దిస్ ఈజ్ ఫెయిత్. విశ్వాసంతో మనము చూడాలా. కనిపించకపోతే కొన్నిసార్లు ఫిజికల్ బ్లైండ్నెస్ కాదు, స్పిరిచువల్ గ్రుడ్డితనంలో, ఆత్మీయ గ్రుడ్డితనంలో ఉంటాము. దేవుని దేవుని అభిషేకం ఇక్కడే రిలీజ్ అవుతూ ఉంటే మనము చూడలేకుండా ఉంటాం. అయ్యో, దేవుడు నాతో మాట్లాడతలేడు బ్రదర్, నాకు దేవుని స్వరం వినాలని ఉంది బ్రదర్. నువ్వు వచ్చి కూర్చుందే 40 రాత్రుల ప్రార్థనలో, ఇక్కడ మాట్లాడకుండా ఉంటాడా దేవుడు? హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. దేవుని దగ్గరికి వస్తే నేను నీతో మాట్లాడను పో అంటాడా? మీ భర్త అంటాడేమో, మీ భార్య అంటాడేమో, మీ ఫ్రెండ్స్ అంటారేమో నీతో మాట్లాడను పో అని. దేవుడు తోసివేసే దేవుడు కాదు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో గడపంగా ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. ఇంకా ఆయన ఎట్లాంటి దేవుడు అంటే, నువ్వు పారిపోతున్నా కూడా ఆయన వెంటబడి వచ్చి నీతో మాట్లాడి నిన్ను మార్చే దేవుడు. హల్లెలూయా. చప్పలు కొట్టి ప్రభుని కనపరచు. ఆయన కృపాక్షేమములు ఎన్నడు నిన్ను విడువవు, ఎడబాయడు. మనమే విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాం. అందుకనే చాలా జాగ్రత్తగా వినాలా. స్పిరిచువల్ బ్లైండ్నెస్ నుంచి హీలింగ్ కావాలి మనకు చాలామందికి. హల్లెలూయా. ఏమంటున్నాడు? 3వదిగా, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టెను. ఏం చేస్తున్నా? నోట్ డౌన్ చేసుకుంటున్నారా? లీజా కొంచెం నా వైపు ఫ్యాన్ తెప్పో. యా, థ్యాంక్ యూ. ఏమంటున్నాడు? కేకలు వేస్తున్నాడంట. హల్లెలూయా. థ్యాంక్ యూ మా, గాడ్ బ్లెస్ యూ. కేకలు వేస్తున్నాడంట, క్రైయింగ్ అవుట్. ఒకసారి కేక వేయలేదు, 2సారి కేక వేయలేదు. ఎంతవరకు కేక వేస్తున్నాడు? యేసు ప్రభు ఎక్కడున్నాడు? ఆయన కనిపించట్లేదు. కనీసం యేసయ్య నా స్వరం వింటాడు, గుర్తుపడతాడు అని కేకలు వేస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వింటున్నారా? కేకలు వేస్తూ ఉన్నాడు అంటే ప్రార్థన చేస్తున్నాడు, అడుగుతూ ఉన్నాడు. మనం కూడా ప్రభువా 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 అంటే ఎడతెగక బ్రేక్ లేకుండా, గ్యాప్ తీసుకోకుండా, అమ్మో యేసు ప్రభు దాటి వెళ్ళిపోవద్దు, ఆయన వచ్చే మార్గంలోనే నన్ను కరుణింపు అని కేకలు వేస్తున్నాడు. హల్లెలూయా. 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 లుక్ ఎట్ హిస్ ఫెయిత్. ఈస్ క్రైయింగ్ అవుట్. మొర్ర పెట్టుకొని వచ్చినాడు. దేవుడు నీతో నాతో ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. కేకలు వేయటము అంటే క్రైయింగ్ అవుట్ టు ద లార్డ్. ప్రభువా నువ్వు దిగిరా, ప్రభువా నన్ను ముట్టు, ప్రభువా అని ప్రార్థించడము దేవుని సన్నిధిలో. హల్లెలూయా. ఎడతెగని ప్రార్థనలు, కన్సిస్టెంట్ ప్రేయర్స్. పర్సిస్టెంట్ ప్రేయర్స్. మనం ఎట్లుంటామంటే ఒకసారి కేక వేస్తాం, ఆపేస్తాం. ఒకసారి ప్రార్థన చేస్తాం, ఆపేస్తాం. ఆ పలానా పని చేయి. కొన్నిసార్లు మనం అలర్ట్గా ఉండం. మా మమ్మీ చెప్తా ఉంటాను నాకు చాలాసార్లు, 4 సార్లు చెప్తుంది. నెంబర్ 1 ఈ ఐటెం తీసుకురా, నెంబర్ 2 ఈ ఐటెం, ఒక 4 ఐటమ్స్ చెప్తుంది. 4 టైమ్స్ చెప్తుంది. మంచిగా 4 ఐటమ్స్ 4 టైమ్స్ చెప్తుంది. రత్నదీపికలు తీసుకురమ్మని 4 ఐటమ్స్ 4 టైమ్స్ చెప్తుంది. మరి మంచిగా 4 ఐటమ్స్ నేను ఇవే గుర్తుపెట్టుకుంటా. 4 ఐటమ్స్ 4 టైమ్స్. అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తా, ఏం చెప్పావు నువ్వు అని. అంటే సరిగా వినము, సరిగా గ్రహించము. మళ్ళీ మమ్మీ చెప్తా ఉంటుంది, నువ్వు ఏదో చేసావంటే, అవునా నువ్వు ఎప్పుడు చెప్పావంటే, ఇందాక చెప్పాను కదా అంటుంది. అవునా నువ్వు నిజంగానే చెప్పావా? మరి నువ్వు చెప్పలేదని మళ్ళీ రిటర్న్ వాదిస్తానంట. చెప్పలేదు అంటే బేసిక్గా ఆమె చెప్పే ఉండొచ్చు, ఆమె అబద్ధం ఆడదు కదా, చెప్పే ఉండొచ్చు, నేను వినకపోయి ఉండొచ్చు. అర్థమవుతుందా? మళ్ళీ చాలామంది ఒక్కసారి చెప్తారు, అవతలాడు విన్నాడో లేదో అది కూడా చూడాలా. సమయం చెప్పేసి వెళ్ళిపోతే కాదు, అవతల విన్నారో లేదో కూడా చెప్పాలా, చూడాలి. అది కూడా ఇంపార్టెంటే. హల్లెలూయా. ఒప్పుకుంటారు కదా. ఇప్పుడు మనం చెప్పే ఈ పలానా పని చేయని చెప్తాము, అది వాళ్ళకి ఎక్కిందో లేదో కూడా చూసుకోవాలి. టీమ్ లీడర్స్ ఉంటే, ఆఫీస్లో ఉంటే వాళ్ళు ఒకసారి చెప్పి ఇది చేసేయంటే అవ్వదు పని. ఒకసారి చెప్పి మళ్ళీ వాళ్ళు చేసే వరకు ఇది అయిందా, ఇది జరిగిందా అని కొంచెం ఎక్స్ట్రా మానిటర్ చేస్తూ ఉండాలి కూడా.
అర్థమవుతుందా అండి? ఓకే, ఈ ఎగ్జాంపుల్ పక్కన పెట్టేస్తే ప్రేయర్ విషయానికి వస్తే కొన్నిసార్లు ఒకసారి ప్రార్థన చేస్తాం, మంచిదే, అది దేవుని చిత్తంలో ఉంటే ఒక చిన్న ప్రార్థనకు కూడా అది జవాబు వస్తుంది. కానీ దేవుడు చాలాసార్లు మనకు ఎడతెగని ప్రార్థనలు నేర్పించాలి అని ఆశపడుతూ ఉంటాడు. హల్లెలూయా. సో వీ హ్యావ్ టు కంటిన్యూల్లీ ప్రే. మానకుండా ప్రార్థన చెయ్యాలి. ఒకసారి ఆయన కేక వేసి ఉంటే, ఒకసారి ఆయన పిలిచి ఉంటే అంతమంది మధ్యలో అది వినబడకపోయేది. కేకలు వేస్తా ఉన్నాడు, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపు, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు. మనం కూడా ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 40 రాత్రులు ప్రభు సన్నిధిలో దేవా అని మొరబెట్టుకొని వచ్చినాము. హల్లెలూయా. దేవా తండ్రి అని మొరబెట్టుకొని వచ్చినాం. చప్పలు కొట్టి ప్రభుని కనపరుస్తాం. తెగక ప్రభు సన్నిధిలో మనము ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. అదే మనం నేర్చుకుంటున్నాము ఈ గ్రుడ్డి భిక్షగాని జీవితంలో నుంచి. విశ్వాసంతో, పట్టుదలతోటి, ఎంతో ఆసక్తితో. తర్వాత ఏమంటున్నాడు? నన్ను కరుణింపుము, హ్యావ్ మర్సీ. నేను గుడ్డోడిని, నాకు చూపి అని ఫస్ట్ అనలేదు. ఏమన్నాడు? నన్ను కరుణించయ్యా, నీ దయ చూపు, హ్యావ్ మర్సీ ఆన్ మీ. నీ కరికరము, నీ కరుణ నాకు చూపి, కొంచెం దయచేసి. తర్వాత నేను ఆలోచిస్తాను, ఎందుకు ఈ మాట అన్నాడు? యేసయ్య నన్ను ముట్టి స్వస్థపరచాను అనొచ్చు కదా, ఎందుకు నన్ను కరుణించయ్యా అన్నాడు? బేసిక్గా నేను ఆలోచన చేసినప్పుడు ఆయనకి ఏమనిపిస్తుంది? గుడ్డివాడు, భిక్షగాడు. జనరల్గా వాళ్ళ ఈ మాట జనరల్గా తక్కువ చేసి అనట్లేదు, కానీ జనరల్గా ఆయనకు అలవాటు నన్ను కరుణించయ్యా అని అడగటం. అర్థమవుతుందా? ఆయన కింద కూర్చొని ఎవరైనా వెళ్తుంటే దయచేసి కరుణించయ్యా అంటే ఏదో ఒక సహాయం దొరుకుతుంది. అంతేకాకుండా అని ఆలోచన చేసినప్పుడు తర్వాత నేను గ్రహించింది ఏంటిదంటే, ఆయన దావీదు కుమారుడా యేసు అని పిలుస్తున్నాడు. హల్లెలూయా. దావీదు కుమారుడా యేసు. హీ నోస్ గాడ్. చప్పలు గడి ప్రభుని కనపరచండి. ఆయన మనుషులను కరుణించమని అడగట్లేదు, కానీ ఆయన ఎవరిని అడుగుతున్నాడు? దావీదు కుమారుడా యేసు. అంటే యేసయ్య ఎవరో, ఆయన ఏమి చేయగలడో ఆయనకు తెలుసు. నీ దేవుడు నీకు తెలుసా? హల్లెలూయా. స్ట్రైట్ క్వశ్చన్. ఆమేన్. మనకు మన దేవుడు తెలిసి ఉండాలా. దేవుని వాక్యంలో ఉంటుంది, దేనిని గురించి, నేను ప్రతి ప్రసంగంలో ఈ మాట చెప్తాను, దేనిని గురించి చింతించవద్దు. మనం ఏం చేస్తాం? ప్రతి దాని గురించి చింతిస్తూ ఉంటాం. అంటే ఒకరోజు నేను చాలా ఇట్లనే వర్రీ అవ్వనని కాదు, మనుషులందరూ వర్రీ అవుతారు. ఒకరోజు ఇట్లనే ఒక పరిస్థితి గురించి నేను చాలా చింతిస్తూ ఉన్నాను, భయపడిపోతూ ఉన్నాను, విచారిస్తూ ఉన్నాను. అప్పుడు ఆ రోజు దేవుడు ఇదే మాట, నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వాక్యము, దేనిని గురించి చింతపడకుడి. అప్పుడు దేవుడు అన్నాడు, మరి చింతించవద్దని దేవుడు చెప్తున్నాడు, మరి నేను ఎందుకు చింతిస్తున్నాను? భయపడొద్దని దేవుడు చెప్తున్నాడు. 365 సార్లు రాశాడంట భయపడకుడి అని, జడియకుడి అని. మరి నేను ఎందుకు భయపడుతున్నాను? అప్పుడు ఆ రోజు దేవుడు నాకు ఏమనిపించిందంటే, నువ్వు గనుక భయపడితే, నువ్వు గనుక చింతిస్తే దేవుని శక్తిని నేను నమ్మనట్లే. నిజమే కదండి? ఆయనలో విశ్వాసం ఉంటే, ఆయన యందు నమ్మిక ఉంచితే ఆయన చేస్తాడు, చూసుకుంటాడనే విశ్వాసం ఉండాలా, ధైర్యం ఉండాలా. కానీ చింత పక్కన పెట్టేసేయాల. దేవుడు మాట్లాడుతున్నాడా? హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. దావీదు కుమారుడు యేసు దేవుని ఎరగటము, నోయింగ్ యువర్ గాడ్. నా దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు, నా దేవుడు నన్ను విడిపించే దేవుడు, నా దేవుడు ఆపత్కాలమందు నేను మొర్ర పెట్టుకొనగా నాకు ఎవరు చెప్తే వాళ్ళకి జవాబునిచ్చే దేవుడు, నా దేవుడు నన్ను హెచ్చించే దేవుడు, నా దేవుడు రోషము కలిగిన దేవుడు. హల్లెలూయా. ఒక్కొక్కరు చెప్పండి, నేను ఇక్కడ ఆఫ్ చేస్తా, పాజ్ చేస్తా. ఒక్కొక్కరు చెప్పండి, మీ దేవుడు ఏమై ఉన్నాడో మీకు లైన్గా చెప్పండి, కేక వేసి చెప్పండి. నా దేవుడు ఆశ్రయమైన, ఆయనకు ఆశ్రయమైన దేవుడు. చప్పలు పెట్టి ప్రభుని కనపరచండి. నా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఆమె చప్పలు పెట్టి ప్రభుని కనపరచండి. ఇంకా చెప్పండి, ఇంకా 2-3 చెప్పండి. మీ దేవుడు
నీతిమంతుడు. సూపర్, చప్పలు కొట్టి దేవుని కనపరుస్తాం. చెప్పాలనుకుంటే ఇప్పుడే చెప్పండి, మళ్ళీ మెసేజ్ అయిన తర్వాత అరే చెప్పి ఉంటే బాగుండు అనిపిస్తుంది. 1 more minute ఇస్తా టైం. ప్రేమామయమైనటువంటి దేవుడు. చప్పలు కొట్టి ప్రభుని కనపరుస్తాం. వండర్ఫుల్. నా దేవుడు హెచ్చించే దేవుడు. చప్పలు కొట్టి దేవుని కనపరుస్తాం. బాబు చెప్తున్నాడా లేదా? నవ్వుతున్నాడు అంటే నా దేవుడు సంతోషించే దేవుడు. అంతే కదా? చప్పలు కొట్టి దేవుని కనపరుస్తాం. హల్లెలూయా. వి హ్యావ్ అ మైటీ గాడ్. దేవుని ఎరిగి ఉండుట అంటే దేవునిలో విశ్వాసము ఉంచుట. ఈ గుడ్డి భిక్షగాడు దేవుణ్ణి ఎరిగి ఉన్నాడు, దేవునికి కేకలు వేస్తున్నాడు, దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. అయిపోయిందా? సో ఫార్ సో గుడ్. 48వ వచనంలోనికి వద్దాం. ఇక్కడ ట్విస్ట్. 48 వర్స్లో ఏముంది? ఈయన కేకలు వేస్తున్నాడు, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుము, నన్ను కరుణింపు, హ్యావ్ మర్సీ ఆన్ మీ ఓ సన్ ఆఫ్ డేవిడ్, జీసస్ అంటున్నాడు. ఊరక ఉండుమని అనేకులు వానిని గద్దించిరి, కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరీ ఎక్కువగా కేకలు వేసెను. దేవుడు మాట్లాడుతున్నాడా? పక్కన ఆపేశారంట. బాబు ఏమంటున్నారు? నువ్వు గమ్మునుండువయ్యా అంటున్నారు ఆయన. అవునా? బాబు నువ్వు నిశ్శబ్దంగా ఉండు. ఇంకొక ట్రాన్స్లేషన్లో ఏమనుంది? దే షట్ హిమ్ అప్ అని ఉంది. అంటే నోరు మూసుకో అని చెప్పారు ఆయనకి. ఆయన కేకలు వేస్తుంటే ఆపేశారు. ఉన్నారా? నువ్వు ప్రార్థన చేస్తుంటే ఆపేస్తారు కొంతమంది. నువ్వు ప్రార్థన చేస్తుంటే ఎందుకు ప్రార్థన అంటాను. నేను కొన్ని సాక్ష్యాలు విన్నా మన చర్చిలోనే. పాపం మీ మంచి భార్య ఏమో మంచి చక్కని ప్రార్థన వీరురాలు, ప్రార్థన పర్రాలు. పొద్దున్న 4 గంటలకు 5 గంటలకు లేవగానే ప్రేర్ చేసే అలవాటు ఈమె ప్రార్థన స్టార్ట్ చేయగానే భర్త లేస్తాడు, లేచి ప్రార్థన ఆపేస్తాడు. కాఫీ తీసుకురా అంటాడు, ప్రార్థన ఆపేస్తాడు. అది తీసుకురా అంటాడు. పాయింట్ ఏంటి? ప్రార్థన ఆపడమే పని కొంతమందికి. నేను ఏ భర్తను తిట్టట్లేదు, ఏ భార్యను తిట్టట్లేదు. ప్రార్థన ఆపించేది దుష్టుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రార్థనను అడ్డుకునేది దుష్టుడే. ప్రార్థన చేయకుండా కొన్నిసార్లు అడ్డుకునేది నీ యొక్క ఓన్ ఫ్లెష్. 2 ఎనిమీస్. ఒకటి శత్రువు సాతానుడు, రెండవది అవర్ ఓన్ ఫ్లెష్. ఆపేస్తున్నారు. మీ లైఫ్లో కూడా నిన్ను ఆపేసేవారు, చల్లార్చేవారు, నిన్ను చల్లబరిచేవారు చాలామంది ఉన్నారేమో. మీ సొంత బంధువుల్లో కావచ్చు, చుట్టాల్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, స్నేహితుల్లో కావచ్చు, సంఘములో కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ చర్చ్లో కూడా కావచ్చు. కొంతమంది అట్లా ఉంటారు. ఎంకరేజ్ చేయడం దానికి బదులుగా డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా ఎవరో ముందుకు వచ్చి ఎంతో భయముతో, ఎంతో సిగ్గుతో దేవుని స్తుతిస్తాము కదా అని ముందడుగు వేసి కష్టపడి ముందుకు వచ్చి మైక్ పట్టుకొని లేక మ్యూజిక్ పెట్టుకొని దేవుని ఆరాధిస్తామని ఒక చక్కని పాట పాడటానికి ముందుకు వచ్చారు అనుకుందాం. సరే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం నర్వస్నెస్ తోటి సరిగా పాడలేకపోయారు అనుకుందాం. అవునా? ఎక్కడో చోట చిన్న అది సింగింగ్ పోయింది అనుకుందాం. వెంటనే ఏమంటారు? ఏంటి అలా పాడారు, ఏంటా గొంతు ఏంటి, ఏంటా వాయిస్ ఏంటది? అవునా? డిస్కరేజ్మెంట్. వెంటనే ఇంకా వాళ్ళ లైఫ్లో వాళ్ళు స్టేజ్ ఎక్కరు, లైఫ్లో వల్ల వాళ్ళు మైక్ పట్టరు. సంఘంలో ఏం చేయాలా? ఎంకరేజ్ చేయాలా? ఓ చక్కగా పాడారు, దేవుని చక్కగా స్తుతించారు, దేవుని హృదయాన్ని చూశాడు. హల్లెలూయా. ఎంకరేజ్ వన్ అనదర్. దేవుని సన్నిధిలో ఒకరినొకరు ప్రోత్సహించే. ఈ చర్చ్లో ఎవరైనా నెగిటివ్ కామెంట్ చేశారు అనుకోండి, మీ లైఫే నెగిటివ్ కామెంట్ అయిపోతుంది. నెగిటివ్ కామెంట్ చేయకండి, పాజిటివ్ వర్డ్స్ మాట్లాడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి అందరూ గట్టిగా. పాజిటివ్ కామెంట్ చేయండి, పాజిటివ్ వర్డ్స్ మాట్లాడండి. 40 రాత్రులు అంటే సగం చర్చ్ నిండింది, మిగతా సగం ఖాళీ. నో, డోంట్ లుక్ ఎట్ దట్. 40 రాత్రుల ప్రార్థనలు అంటే దేవుని సన్నిధి కుమ్మరించబడుతూ ఉంది. చప్పలు కొట్టి ప్రభుని కనపరచండి. దేవుని అనాయింటింగ్ మేము న్యూ లెవెల్లో చూస్తూ ఉన్నాం. దేవుడు ప్రతిరోజు తన వాక్కుతో మాట్లాడుతూ దర్శిస్తూ ఉన్నాడు. ఊరకం ఉండమని కేకలు వేస్తారు, అడ్డంకులు వచ్చాయి, వ్యతిరేకత వచ్చింది. మీ లైఫ్లో కూడా వ్యతిరేకత వచ్చిందేమో.
ప్రేయర్ మీటింగ్స్ కానివ్వండి, ఏదో లైఫ్లో అన్న ప్రేయర్ విషయంలో కానివ్వండి, దేవునికి సంబంధించిన విషయంలో కానివ్వండి, ఇలా ఆపివేస్తే ఈయన ఏం చేశాడు? గుడ్డి భర్తమయ్య ఏం చేశాడు? ఆగిపోలేదు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నీకు వ్యతిరేకత వచ్చిందా ఆగిపోమంటున్నారా? డోంట్ స్టాప్, డోంట్ సీజ్ టు ప్రే. యేసుప్రభు కూడా తన శిష్యులతో అంటాడు, ఏమంటాడు? రాత్రిపూట ఏమంటాడు? మీరు నిద్రపోకుండా ప్రార్థన చేయండి, మెలకుగా ఉండి ప్రార్థించమంటాడు. ప్రార్థన ఆపవద్దు అంటాడు. ఎక్కడ ఛాన్స్ దొరికితే ప్రేయర్ మీటింగ్ స్కిప్ కొడదామా అనే మైండ్లో కొంతమంది ఉంటారు. అర్థమవుతుందా? దిస్ పర్సనల్, మీ ఇష్టం అది, కానీ చెప్తున్నా, ఎక్కడ అవకాశం వస్తే ఇంకా ఇది ఎగ్గొడదామా అనే మైండ్ సెట్లో చాలామంది ఉంటారు. దేవుడు చెప్తున్నాడు, అటువంటి ఊరకొండు ఆపేసే నెగిటివ్ ఫోర్స్ వచ్చినప్పుడు కూడా ఆయన ఏం చేస్తున్నాడు? మరీ ఎక్కువగా కేకలు వేసాడంట, చప్పళ్ళు కొట్టి ప్రభుని ఘనపరుస్తాం. వ్యతిరేకత వస్తే మరీ ఎక్కువగా దేవుని ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఫైటింగ్, రెస్లింగ్, బ్యాటిలింగ్ మైండ్ సెట్లో ఈ వ్యక్తి ముందుకు వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. నీ లైఫ్లో కూడా ఇట్లా బ్రేక్స్ వచ్చినాయి అనుకుందాం, స్పీడ్ బ్రేకర్స్ వచ్చినాయి అనుకుందాం, ఇట్లా నెగిటివ్ వాల్స్ వచ్చినాయి అనుకుందాం. ఇక ఆగిపోమంటే ఆగిపోకూడదు. విశ్వాసంతో నేను పాడతాం కదా, సాగిపోదును ఆగిపోను నేను. నిజమే, దేవుడు అదే గుర్తు చేస్తున్నాడు ఈ రాత్రి. ప్రార్థన విషయంలో అలసిపోయారా? నేను ఆపివేసే పరిస్థితులు వచ్చాయా? ఆగిపోను నేను ప్రార్థన చేస్తాను. మీ భర్త ఆపితే వెంటనే కాఫీ తెచ్చి ఇచ్చొచ్చి మరలా ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా. చప్పట్లు ప్రభుని కనపరచండి. అట్లా ప్రార్థన ఆపకండి. ఆమేన్. ప్రే ప్రే ప్రే. కరుణింపమని మరి ఎక్కువ కేకలు వేస్తాను. అప్పుడు యేసు నిలిచి, చప్పలు కొట్టి ప్రభుని కనపరచండి. అప్పుడు యేసు నిలిచి మరి ఎక్కువగా కేకలు వేసాడు. ఆయన ఆపమన్నాడు, ఆయన ప్రార్థన ఆపలేదు. ఏమైంది? యేసు ప్రభే ఆగాడు. దట్ ఈస్ జీసస్ ఫర్ యూ. ఆమేన్. జీసస్ స్టాప్డ్. మన లైఫ్లో కూడా యేసు ఇలా నిలిచి చూసి, హీ హర్డ్. అంటే దానికి అర్థం ఏంటిదంటే, నీ మొర, నీ పిలుపు, నీ ప్రార్థన, నీ వేదన, నీ దుఃఖము, నీ మనోవేదన, నీ పరిస్థితి, నీ సమస్య, నీ ఆలోచన దేవుడు విన్నాడు. వండర్ఫుల్. తర్వాత ఏమైంది? అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు గ్రుడ్డి వానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అప్పుడు యేసయ్య కమాండ్ ఇచ్చాడు. మనుషులేమో ఆపుమన్నాడు, యేసు ప్రభు ఏమన్నాడు? ఆ గ్రుడ్డి వాడిని తీసుకురండి అని అన్నాడు. అప్పుడు ఎవరైతే నువ్వు ఆపు అని అన్నారో వాళ్ళే పోయేమన్నాడు, నువ్వు కంగారు పడకు, ఆయన నేను పిలుస్తున్నాడు అని చెప్పారు. మనుషులు ఇట్లా మనము చపాతీ తిప్పినట్టు తిప్పేస్తారు ఫేస్, దోశ తిప్పినట్టు తిప్పేస్తారు లైఫ్, అంతేనా? ఫస్ట్ ఏమంటారు? నువ్వు ఆపు అన్నాడు. తర్వాత భయపడొద్దు, ఆయన నేను పిలుస్తున్నాడు అంట. అట్లనే ఉంటారండి మనుషులు జీవితంలో. మీరు ఎదుర్కొన్నారా? నేను మస్తు మందిని ఎదుర్కొన్నాను. అప్పటికప్పుడు వస్తాడు, అట్లా నేను చెప్తాడు. రాగానే ఈ బ్రదర్ ఎంత మంచోడండి, ఈ బ్రదర్ టైంకి వస్తాడండి. ఒక్క 2 minutes ఆ బ్రదర్ అట్లా వెళ్తాడు చాయ్ తాగుదామని, పక్కన చెప్తాడు వాడా. ఇట్లనే మాట్లాడతారు, ఇట్లా షిఫ్ట్ చేసేస్తారు. మనుషులు మారిపోతూ ఉంటారు, మార్చేస్తూ ఉంటారు. అట్లనే ఈయన ఆపన్నారు. ఆయన ఏమంటారు? నువ్వు బాధపడకు, చింతించొద్దు, ఆయన పిలుస్తున్నాడు. పిలుస్తున్నాడు కదా, మంచిగా వచ్చినాడు. ఆయనను పిలుచుచున్నాడు, లెమ్మని వారితో చెప్పారు. ఇంకా ఆ గుడ్డివాడు దేవుని సన్నిధిలో యేసు ప్రభుని కలవడానికి ఆయన అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. హల్లెలూయా. ఇంకా యేసు ప్రభు రమ్మన్నాడు. ఆయన ఏం చేశాడు? ఆయన మాటను పట్టుకొని ఆయన సామాలని పక్కకు పడేసి విసిరి దిగ్గున లేచాడంట. ఎక్సైట్మెంట్, జాయ్, ఇట్లా ఎనర్జెటిక్ అప్రోచ్. యేసు ప్రభు పిలుచుచున్నాడు అనగానే స్పందించాడు. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. వెన్ యూ కాల్, ప్రార్థన చేస్తారు, మొరపెడతాడు, దేవుడు ఏదో చెప్తాడు, పలానా పని చెయ్యి అంటాడు, పలానా రాన దగ్గరికి అంటాడు. అప్పుడు మనం ఏం చేయాలా? ఎక్సైట్మెంట్ తోటి రావాలా,
విశ్వాసంతో ప్రార్థన చేశాం కదా, అద్భుతం కొరకు పరుగున దేవుని సన్నిధిలోనికి రావాలి. యేసు చూడండి, యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత యేసు ఇక్కడ ఒక ప్రశ్నను మనం చూడబోతున్నాం. ఓకే, ఒక ప్రశ్న. చాలామందికి ప్రశ్నలు ఉంటాయి. యేసు ప్రభు ఇక్కడ ఆయనకు ఒక ప్రశ్న వేస్తున్నాడు. వాట్ డూ యూ వాంట్ మీ టు డూ ఫర్ యూ? అంతటా 51 వచనం, యేసు నేను నీకు ఏమి చేయగోరుచున్నావని వానిని అడుగగా, ఆ గుడ్డివాడు చూడండి, అక్కడ క్వశ్చన్ దగ్గర ఆపుదాం. యేసు నేను నీకు ఏమి చేయాలని నువ్వు ఆశపడుతున్నావు? క్వశ్చన్ వేసే డైరెక్ట్గా క్లియర్ అడిగాడు. నేనేం చేయాలి నీకు? హౌ మే ఐ హెల్ప్ యూ? కొంతమంది టీషర్ట్స్ చేసుకుంటారు కదా, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? నేను ఏం చేయాలని నువ్వు ఆశపడుతున్నా? నా దగ్గర నుంచి నేను ఏం ఆశిస్తున్నావు? ఫస్ట్లో ఎందుకు యేసు ప్రభు క్వశ్చన్ వేసి ఉంటాడంటే, ఆయన కేక వినుంటాడు. ఎందుకని? నన్ను కరుణింపుము అనే పిలుపు విన్నాడు. హ్యావ్ మర్సీ అందరూ చెప్పండి, హ్యావ్ మర్సీ ఆన్ మీ, నన్ను కరుణింపుమయ్యా అని కేక వేస్తాడు. యేసు ప్రభు కరుణించే దేవుడు, ఆయన అందరిపైన కరుణిస్తాడు. అర్థమవుతుందా? నేను ఎట్లాగో నేను కరుణిస్తాను, కానీ నీవు ఏం ఆశిస్తున్నావు అంటే క్లియర్గా నన్ను అడుగు అని ప్రశ్నిస్తున్నాడు. హల్లెలూయా. నీకు కావాల్సింది ఇప్పుడు కరుణ కాదు, నీకు కావాల్సింది ఇప్పుడు చూపు. ఆమేన్. నీకు కావాల్సింది ఇప్పుడు నా దయ కాదు, ఇప్పుడు నీకు కావాల్సింది అద్భుతము. నీకు కావాల్సింది సైట్ కావాలి, చూపు కావాలి. చూపు కోసం అడుగు, కరుణ కోసం కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమని అడుగుతాడు? మరలా దేవుడు అడుగుతున్నాడు స్పెసిఫిక్గా, నీ అవసరత ఏంటో నన్ను అడుగవయ్యా అంటున్నాడు. హల్లెలూయా. వాట్ డూ యూ వాంట్ మీ టు డూ ఫర్ యూ? నేనేం చేయాలో నీకు అడుగు. అప్పుడు ఆయన ఏమంటాడు? బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో నేను ఇప్పుడు రియలైజ్ అయినా నేను ఏం చేయాలి నీకు అంటే, అప్పుడు నన్ను కరుణింపము కాదు, ఇప్పుడు ఏం చేయాలంటే నాకు చూపు కావాలయ్యా, నా చూపును నాకు దయచేయము అని అడిగాడు. స్పెసిఫిక్గా దేవుడు అడుగుతున్నాడు ఈ రాత్రి ప్రశ్న, నీకేం కావాలి? మనకేం కావాలి? ఈ 40 రాత్రులు వస్తున్నాం, డైలీ ఏం కావాలి మనకి? స్పెసిఫిక్గా లిస్ట్ తీసుకొని, స్పెసిఫిక్గా పాయింట్స్ తీసుకొని, స్పెసిఫిక్గా మన అవసరత ఏంటో తెలుసుకొని మనం ప్రార్థన చేసి అడిగి పొందుకుందాం. చాలాసార్లు మనం ప్రేయర్ చేసేటప్పుడు కూడా స్పెసిఫిక్ పాయింట్స్ మిస్ అయిపోయి ప్రేయర్ చేస్తుంటాం. ఏదో అలవాటుగా క్యాజువల్గా ప్రేయర్ చేస్తుంటాం. అర్థమవుతుందండి? ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు ప్రేయర్ చేయడం చెప్తాను, ప్రభా ఈరోజు కరెంటు పోయిందా, నీకు స్తోత్రం ప్రభా ఈరోజు వర్షం పడిందా, స్తోత్రం ప్రభా ఈరోజు ట్రాఫిక్ జామ్లో నుంచి నన్ను తీసుకొచ్చే స్తోత్రం ప్రభా. మంచిదే, మంచి పాయింట్స్ ఇవి. నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లేదు, హర్ట్ చేయట్లేదు. కానీ స్పెసిఫిక్గా ప్రార్థనలు, అలర్ట్గా ప్రార్థనలు మనము చేయాలా? వీఆర్ నాట్ బేబీ క్రిస్టియన్స్ ఎనీమోర్. ఆమేన్. హల్లెలూయా. ఈ 40 రాత్రులు వస్తున్నామంటే ఎందుకు వస్తున్నాం ఈ 40 రాత్రులు? ఒక మెట్టు ఎదగడానికే వస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. స్పెసిఫిక్ నీడ్స్ అడుగుదాం ప్రభు సన్నిధిలో. ప్రభువా, ఈ పరిస్థితి నుంచి నాకు విడుదల దయచేయి. ఈ 40 రాత్రుల్లో నా బిడ్డల వివాహములు జరిగి తీరాలి. స్పెసిఫిక్ నీడ్ అడుగుదాము. ఈ 40 రాత్రుల్లో సొంత గృహము కావాలి ప్రభువా. స్పెసిఫిక్గా ప్రేయర్లో పెడదాము. నా భర్త తాగుడు నుంచి మార్పు చెందాలి ప్రభువా. నా ఫైనాన్షియల్ కండిషన్ మారాలి ప్రభువా. స్పెసిఫిక్గా అడుగుదాం. మై హెల్త్ సిచ్యువేషన్ మారాలి ప్రభువా. వాట్ డూ యూ వాంట్? దేవుడు ప్రశ్నిస్తున్నాడు, అడుగుతున్నాడు. నీకేం కావాలి తల్లి, నీకేం కావాలి నాయన అంటున్నాడు. హల్లెలూయా. నా బిడ్డలు ఈ 40 నైట్స్ ఆఫ్ ప్రేయర్లో నీ సన్నిధిలో నా బిడ్డలు దగ్గరగా చేరాలి, నీ స్వరము వినాలయ్యా. స్పెసిఫిక్గా అడుగుదాం. హల్లెలూయా. అప్పుడు ఆయన అడుగగా, నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అడుగగా, ఆయన ఉట్టిగా అడగట్లేదు, ఆయన ఇక పూర్తి నమ్మకంతో అడుగుతున్నాడు, విశ్వాసంతో అడుగుతున్నాడు, విశ్వాసంతో ప్రభుని అడుగుతున్నాడు. అందుకు ఆయన అడిగినందుకు, ఎందుకు? ఆయన విశ్వాసంతో అడిగినందుకు, యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని
చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. చెప్పగలిగి ప్రభుని కనపరుస్తాం. గో యువర్ వే, జీసస్ టోల్డ్ హిమ్. Your faith has healed you. Immediately he could see and began to follow him on the road. A scripture launch. Hallelujah. Hallelujah. ఏమైంది? వెంటనే స్వస్థత పొందుకున్నాడు. ఎట్లా స్వస్థత పొందుకున్నాడు? విశ్వాసముతో నమ్మాడు కాబట్టి. అంతేకాకుండా యేసు ఆయనను ముట్టి స్వస్థపరిచాడు కాబట్టి. యువర్ గాడ్ ఈజ్ అ హీలర్. ఆమెన్. ఆమెన్ చెప్పండి. నీ దేవుడు నిన్ను స్వస్థపరచు దేవుడు. నా దేవుడు నన్ను స్వస్థపరచు దేవుడు. నా దేవుడు నన్ను బాగు చేయు దేవుడు. గుడ్డితనం హీల్ చేశాడు. ఇంపాసిబుల్ అని మనం ఇందాక చూసాం కదా, అసాధ్యమైన కార్యమును స్వస్థపరిచే దేవుడు. మనం ఎన్నో క్రూసేడ్స్ చేసాం గతంలో, ఎన్నో అవుట్డోర్ మీటింగ్స్ చేశాం. ఆ మీటింగ్స్లో నేను పర్సనల్గా కొన్ని మీటింగ్స్లో చూశాను ఎన్ని అద్భుత కార్యాలంటే నేను దేవునికి స్తోత్రం చెల్లించుకుంటాను. ఇట్లాంటి మీటింగ్స్కి వెళ్ళాలి. చిన్నప్పుడే దేవా నన్ను ఇట్లాంటివి చూపెట్టినందుకు నీకు వందనాలని దేవునికి స్తుతిస్తాను. ఎందుకో తెలుసా, ఆ మీటింగ్స్లో కుంటోళ్ళు గంతులేయడం నేను చూశాను. హల్లెలూయా. ఆ విశ్వాసం అది పడిపోయింది ఆ మైండ్లో. అరే యేసు ప్రభు ఎవరినైనా ఏమైనా ఎట్లయినా బాగు చేయగలడు. ఆమేన్. చెప్పలేడు ప్రభుని కనపరచండి. బైబిల్ గ్రంథంలో విన్నాం ఎన్నో అద్భుతాలు. విన్నప్పుడు కలిగే విశ్వాసం ఒక రకంగా ఉంటుంది, చూసినప్పుడు అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. హల్లెలూయా. నేను గుడ్డివారు కళ్ళు తెరిచి ఇవెంత అంటే వాళ్ళు చెప్పడం నేను చూసాను మీటింగ్స్లో. స్టన్ అయిపోయా. మన మీటింగ్స్లో దేవుడు జరిగించినప్పుడు కార్యాలు వీళ్ళు చాలామంది చేశారు. వచ్చారా? పాత వాళ్ళు ఉన్నారు కదా అందరు మీటింగ్స్లో. ఒక మీటింగ్లో అయితే ఒక వ్యక్తి వచ్చాడు, నేను ఇప్పుడే జైలు నుంచి రిలీజ్ అయ్యి వచ్చాను అన్నాడు. ఎన్ని అంటే 20 కేసులు ఉన్నాయంట ఆయన పైన. స్టేజ్ మీద ఎందుకు వచ్చాడు బాబు అంటే ఆయన ఏడుస్తూ, యేసయ్య ప్రేమ ఈ రాత్రి నన్ను దర్శించింది. చప్పట్లు కొట్టి ప్రభుని కనబడుతుంది. నేను ఏడుస్తున్నా. ఎందుకంటే ఏమో నాకు దేవుని ప్రేమ తెలుస్తుంది అంటున్నాడు. హల్లెలూయా. దట్ ఈస్ జీసస్. యువర్ గాడ్ ఈజ్ ఎ హీలర్. ఈ గుడ్డి భిక్షగాన్ని వేదనతో ఉన్నటువంటి బాధతో అసాధ్యమైనటువంటి పరిస్థితులతో సతమతం అవుతున్నటువంటి ఈ భర్తమయిని వెంటనే దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. అంటున్నాడు కదా, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచింది. 40 రాత్రుల ప్రార్థనలో విశ్వాసంతో కూర్చుందాం. విశ్వాసం లేకుండా కూర్చోాలనుకుంటే మనం ఇంట్లో కూర్చోవచ్చు, నో ప్రాబ్లం. 40 nights. హల్లెలూయా. విశ్వాసంతో దేవుని సన్నిధిలో కూర్చుందాం. విశ్వాసంతో ప్రభు సన్నిధిలో ప్రార్థనలు చేద్దాం. విశ్వాసంతో చెప్పబడిన ప్రతి మాటను మనం తీసుకుందాం. స్వస్థపరిచింది. Immediately he could see and began to follow him. ఇక్కడ ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. ఏమని దేవుడు చెప్పాడు? గో యువర్ వే, జీసస్ టోల్డ్ హిమ్. అందుకే యేసు నీవు వెళ్ళుము. నీకు స్వస్థత కలిగింది, నువ్వు వెళ్ళు. ఇంకా నీ దారిన నువ్వు వెళ్ళొచ్చు, ఎంజాయ్ చేయి. చూపు వచ్చింది కదా, చక్కగా నువ్వు వెళ్ళుము. నీ స్వస్థత పొందుకున్నా సంతోషంగా తిరిగి వెళ్ళు ఇంటికి అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇమ్మీడియట్లీ హీ కుడ్ సీ అండ్ బిగాన్ టు ఫాలో హిమ్ ఆన్ ద రోడ్. ఆయన వెళ్ళిపోలేదు కానీ ఏం చేశాడంట, వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళను. ఆయన వెళ్ళిపోలేదు కానీ యేసు ప్రభుని వెళ్ళొచ్చు అంటే వెళ్ళిపోలేదు కానీ ఆయన చూపు పొందుకున్న తర్వాత యేసు ప్రభుని తిరిగి వెంబడించాడు. చప్పట్లు కట్టి ప్రభుని కనపరచండి. ఇది ఇంపార్టెంట్. విశ్వాసంతో ప్రార్థనలు చేస్తాము, విశ్వాసంతో స్వస్థతలు పొందుకుంటాము, మన దారిని మనం వెళ్ళిపోతుంటాం. బ్రదర్ జాబ్ కోసం ప్రేయర్ చేయండి బ్రదర్, క్యాంపస్ సెలక్షన్స్ జరుగుతున్నాయి ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో, ఇందులో వచ్చేటట్టు ప్రేయర్ చేయండి బ్రదర్. చక్కగా ప్రేయర్ చేసిన తర్వాత, చక్కగా ఉద్యోగం వచ్చిన తర్వాత ఫస్ట్ శాలరీ వేసి ఇంకా మళ్ళీ కనిపించరు ఎవరు. అర్థమవుతుందా? దేవుడు అద్భుత కార్యం చేసిన తర్వాత ఒక మీటింగ్లోకి వస్తారు. చీకటి శక్తి నుంచి విడుదల వస్తుంది. చీకటి శక్తి నుంచి విడుదల వచ్చిన తర్వాత విడుదల పొందుకొని ఇక వెళ్ళిపోతారు మళ్ళా. అర్థమవుతుందా? వచ్చి బెనిఫిట్ పొందుకొని వెళ్ళిపోతారు. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఇట్లా ఉంటాం మనం చాలాసార్లు. అది వచ్చే వరకే, అది జరిగే వరకే మన ఫెయిత్, అది జరిగే వరకే మన నమ్మకం. పొందుకున్న తర్వాత వెళ్ళిపోతాం.
ఈయన ఏం చేశాడు? హీ ఫాలోడ్ జీసస్ ఆన్ ద రోడ్. ఆయన వెళ్ళిపోకుండా ఆయన ఏం చేశాడు? యేసుని వెంబడించాడు. అంటే హీ వాజ్ థ్యాంక్ఫుల్, హీ వాజ్ ప్రైజింగ్ గాడ్. దేవుని స్తుతిస్తున్నాడు. హీ చూస్ టు ఫాలో జీసస్. ఈ రాత్రి దేవుడు నీతో ఎన్నో విషయాలు నేర్చుకున్నాం మనం ఇందులో, ఈ ప్యాసేజ్లో నుంచి. ఒక్కొక్కటి చూసుకుంటే మీరు నోట్ డౌన్ చేసుకొని ఉన్నారు చాలామంది. ఎన్నో విషయాలు దేవుడు నేర్పించాడు. ఈ గ్రుడ్డి భర్తమయ్య అనే భిక్షగాని జీవితంలో నుంచి, అలాగే యేసయ్య చేసే కార్యములు, అలాగే విశ్వాసం గురించి. మరలా చివరి మాట దేవుడు చెప్తున్నాడు, వెళ్ళిపోయే వారిగా మనం ఉండొద్దు. టర్న్ అండ్ ఫాలో జీసస్. యేసును వెంబడించు వారిగా ఉందాము. నీవు చేసిన మేలులను నేను మరచిపోనయ్యా. హల్లెలూయా. ఎన్నో ఉపకారాలు ఎన్నో చేసిన గతంలో మర్చిపోదు, వాటిని వదిలిపెట్టి వెళ్ళిపోదు. వెంటనే చూసుకొని వెంటనే ఆయన చేసిన ఉపకారములన్నిటినీ తలంచుకుంటూ మనం వందనాలు చెల్లించుకుంటూ మరలా ఆయన వైపు మనము తిరగాలి. రీసెంట్గా కాదు, ఐ ట్రై టు ప్లాన్ టు విజిట్ ఫ్రీక్వెంట్లీ, కానీ ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను ఆర్మూర్ అనే ప్రాంతానికి వెళ్ళాను. మేమందరం వెళ్ళాం. ఎందుకు? ఈరోజు ఈ పరిచర్య, ఈరోజు ఈ యొక్క సయాన్ ఫెలోషిప్ అనే పేరు మొత్తం ట్విన్ సిటీస్లో ఉందండి. తెలుసా మీకు ఈ మాట? తెలుసా? నిన్న నేను ఒక టాప్ మెంబర్తో మాట్లాడుతున్నా, పేరు చెప్పాను కానీ నిన్ననే ఒక సిటీలో టాప్ పర్సనాలిటీ ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, హైదరాబాద్ అంతా మీరు పనిచేసుకున్నారు కదండి అంటున్నాడు. అర్థమైందా? మీ సయాన్ ఫెలోషిప్ మీరంతా పనిచేసుకున్నారు కదా అండి. అర్థమవుతుంది? ఎక్కడ చూసినా సయాన్ ఫెలోషిప్ రిలేటెడ్ అందరూ. హల్లెలూయా. అంటే ఇంత ఉన్నత పేరు కానీ, ఇంత ఉన్నత, నేను స్టేటస్ గురించి చెప్పట్లేదు, అస్సలు చెప్పట్లేదు. దేవుడు చేసిన కార్యం గురించే చెప్తున్నా, దేవుడు ఇచ్చిన ఆ గుర్తింపు గురించి చెప్తున్నా. ఇంతగా దేవుడు ఈ పరిచర్యను, ఆ దైవజనుని, మా తాతగారిని, వారి యొక్క సంతానమును హెచ్చించి పెట్టాడు అంటే ఎవరి మార్గంలో వారు వెళ్ళిపోవడానికి కాదు. హల్లెలూయా. నమ్మకముగా ప్రభునే వెంబడించడానికి. ఈ రోజున 3వ తరముగా నేను దేవుని సన్నిధిలో నమ్మకంగా వెంబడించడానికి కారణము, నాకు పడిన సీడ్స్, ఆ ఫస్ట్ జనరేషన్లో దేవుడు చేసిన అద్భుతాలు వినటం ద్వారానే. నా లైఫ్లో నన్ను ఇంపాక్ట్ చేసిన ఇద్దరు దైవజనులు. ఒకటి రెవరెండ్ వైఎస్ జాన్ బాబు గారు, మా తాతగారు. రెండవది రెవరెండ్ రైన్హార్డ్ బాంకే గారు. వీళ్ళిద్దరు దైవజనులు. చిన్నప్పుడు నాకు ఎన్నో ఇంపార్టేషన్. కాబట్టి దేవుడు మరలా గుర్తు చేసుకుంటున్నాడు, వెళ్ళిపోవద్దు, నాయనని ఫాలో అవ్వడం. అందుకే ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను ఆర్మూర్ అనే ప్రాంతానికి వెళ్ళి ఎట్లా స్టార్ట్ అయింది ఈ పరిచర్య, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా దేవుడు కార్యాలు చేశాడు, అవన్నీ చూసి ఎప్పటికప్పుడు అవి తలంచుకుంటూ ఉంటాం. ఎందుకంటే మర్చిపోద్దు, మనం మర్చిపోతాం. ఆ రోజు మా తాతగారిని, ఈ ఫౌండర్ చైర్మన్, దీని అంతటి మినిస్ట్రీస్కి స్టార్ట్ చేసిన వ్యక్తిని దేవుడు దర్శించకపోయి ఉంటే ఈరోజు ఎవరు ఎక్కడ ఉండేవాళ్ళు? హల్లెలూయా. ఆయన 3 నెలల్లో చనిపోతాడని డాక్టర్ చెప్పారు, ఆయన చనిపోయేవాడు, అయిపోయేది. 8 మంది పిల్లలు ఎక్కడో ఏమైపోయేవారు, అంతే. సో ఆ రోజు దేవుడు ఆ వ్యక్తిని దర్శించి స్వస్థపరిచి అనేక దేశాలు తిప్పి అనేక మందితో అసోసియేట్ చేసి ఇంత గొప్ప మినిస్ట్రీ. అందుకే ఈరోజు మనము ఆయన కొన్న ల్యాండ్, ఆయన కట్టిన ఇవన్నీ కూడా ఆయన చేసినవే. మనం ఎక్స్టెండ్ చేసిన బిల్డింగ్ ఇది, ఈ చర్చ్. ఇక్కడ చక్కగా ప్రభు సన్నిధిలో ఆరాధిస్తూ ఆనందిస్తూ ఇవన్నీ తలుచుకుంటా ఉన్నాం. హల్లెలూయా. దేవుడు గుర్తు చేస్తున్నాడు కదా, దేవుడు అద్భుతం ఇచ్చిన తర్వాత డోంట్ జస్ట్ రన్ అవే, ఫాలో హిమ్. చూస్ టు ఫాలో హిమ్, చూస్ టు థ్యాంక్ హిమ్, choose to continue his bond, his fellowship in his sanctuary. ఎన్నో విషయాలు దేవుడి రాత్రి మనకు నేర్పించాడు. హల్లెలూయా.